హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు సాటర్డే కదా నేనైతే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాను. ఎవ్రీ సాటర్డే నేను వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకుంటాను. ఒకసారి నా దేవుడి ఫోటోలు చూసేయండి. నేనైతే దేవుడి గది డోర్కి వినాయకుడి ఫోటో పెట్టించుకున్నాను. ఎందుకంటే ముందు పూజలు విఘ్నేశ్వరుడికి అంటారుగా, అందుకే నేను వినాయకుడి ఫోటోని డోర్కి పెట్టించుకున్నాను. ఆ తర్వాత పూజా గదిలోని ఫోటోలన్నిటినీ కడిగి గంధం పూసి బొట్లు పెట్టుకున్నాను. అయితే ఈరోజు నేను పిండి దీపాలు చేద్దాం అనుకున్నాను వెంకటేశ్వర స్వామికి. అందుకే బియ్యం పిండి తీసుకొని ఇలా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని ముద్దలాగా అయ్యాక 7 దీపాలు ప్రిపేర్ చేసుకున్నాను. ఆ 7 దీపాలు పక్కన పెట్టి నైవేద్యాలు అయితే రెడీ చేశాను. నైవేద్యంగా శనగ పులగం ఇంకా తులసి పానకం రెడీ చేసుకున్నాను. ఈ 7 దీపాలకి గోవిందనామాలు పెట్టుకున్నాను. తులసి పానకం పోసుకున్న గ్లాస్కి ఇంకా నైవేద్యం పెట్టుకున్న గిన్నెకి కూడా నేనైతే గోవిందనామాలు పెట్టుకున్నాను. ఆ తర్వాత అయితే పూలు తీసుకొచ్చి పూలతోటి మొత్తం అలంకరించుకున్నాను. దేవుడి ఫోటోలకి మొత్తం పూలు పెట్టుకున్నాను. మందార పూలు, ఎర్ర మందారాలు, రిక్క మందారాలు, ఎల్లో కలర్ మందారాలు, 3 రకాల పూలు అయితే స్వామివారికి అలంకరించుకున్నాను. ఆ తర్వాత ఏంటంటే దీపాలన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకొని ఆ ప్లేట్లో దీపాలు పెట్టుకున్న తర్వాత ఒత్తులేసి నూనె పోసుకున్నాను. నూనె పోసుకున్న తర్వాత ఒక అగరబత్తిని వెలిగించి, అగ్గిపుల్లతో వెలిగించకూడదు అంటారు కదండి, అందుకే నేనైతే ముందుగా ఒక అగరబత్తికి దీపం వెలిగించి ఆ అగరబత్తితోటి మిగతా దీపాలన్నిటినీ వెలిగించాను. చూడండి, ఇలా పిండి దీపాలు చేసుకోవడం అయితే నేను మొదటిసారి ఎప్పుడూ చేయలేదు. అందరూ చేస్తుంటే అసలు మంచి జరుగుతుందని చెప్తుంటే ఎలా ఉంటుందో, ఎలా అనిపిస్తుందో ఏంటో అని ఒకసారి అయితే ట్రై చేశాను. ఈసారి మంచిగా అనిపిస్తే మాత్రం కంటిన్యూ చేసుకుంటూ వస్తాను. పిండి దీపాలు అయితే మంచిగా ముద్దలాగా చేసుకుంటే క్రాక్స్ లేవు, ఏం లేవు, నీట్గా వచ్చాయి. ఆ 3 గోవిందనామాలు పెట్టుకున్న తర్వాత అయితే చూడడానికి ఎంతో అందంగా అనిపించాయి. అసలు కలగా ఉంది పూజా గదంతా. 7 దీపాలను అయితే వెలిగించుకున్నాను. అలా వెలిగించుకుంటే మనసుకైతే ప్రశాంతంగా ఉంది. ఇలా దీపాలన్నిటినీ వెలిగించుకున్నాను. వెలిగించుకున్న తర్వాత అగరబత్తీలు తీసుకున్నాను. అగరబత్తీలు తీసుకొని 5 అగరబత్తీలు తీసుకున్నాను. నేనైతే ఎప్పుడైనా ఏ దేవుడికి పూజ చేసినా కూడా 5 అగరబత్తీలు తీసుకొని వెలిగించుకుంటాను. మీరెన్ని అగరబత్తీలతో ధూపం వేస్తారో ఒకసారి నాకు కామెంట్ చేయండి. 5 అగరబత్తీలు వేయకూడదో వేయచ్చో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ 5 అగరబత్తీలు తీసుకొని మళ్ళీ అదే దీపాలకి వెలిగించుకున్నాను. వెలిగించుకొని స్వామివారికి అయితే ధూపం వేశాను. చూడండి, నేనైతే ఇలా వేస్తాను. ఇలా వేయచ్చో కూడదో కామెంట్ చేయండి. నేను ఎప్పుడైనా ఇలాగే వేసుకుంటాను. మీరు ఎలా వేస్తారో కూడా చెప్పండి నాకు. ఆ తర్వాత నాకైతే అగరబత్తి స్టాండ్ లేదనమాట, ఎప్పుడూ కుదరలేదు తీసుకుందామంటే. ఇలా ఒక గ్లాస్లో పేపర్ కప్పులో బియ్యం పోసుకొని నేను ఎప్పుడైనా అందులోనే అగరబత్తీలు పెట్టుకుంటాను. అన్నీ కొన్నాను కానీ పూజా ఐటమ్స్ అదైతే ఎప్పుడూ కుదరలేదు. నెక్స్ట్ అయితే కర్పూర హారతి అయితే స్వామివారికి ఇచ్చుకుంటున్నాను. 3 కర్పూర బిళ్ళలతోటైతే నేను స్వామివారికి హారతి ఇచ్చుకుంటాను. 3టితో ఇవ్వచ్చో లేదో కూడా నాకు కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడైనా ఇలాగే ఇస్తాను. నెక్స్ట్ నేను కూడా హారతి తీసుకున్నాను. హారతి తీసుకొని దేవుడి ముందు పెట్టేసుకున్నాను. ఆ తర్వాత శనగ పులగం ఇంకా తులసి పానకాన్ని అయితే దేవుడి ముందు పెట్టుకున్నాను. దేవుడికి అయితే నైవేద్యం సమర్పించుకున్నాను. ఆ తర్వాత గంట కూడా కొట్టాను. ఒకవేళ మీకు ఈ శనగ పులగం ఎలా చేయాలి ఏంటి తెలిస్తే ఏం లేదు, కానీ తెలియకపోతే మాత్రం మన ఛానల్లో ఒక షార్ట్ క్రియేట్ చేశాను శనగ పులగం చేసి. ఖచ్చితంగా ఆ వీడియో చూసి తెలుసుకోండి. తులసి పానకం ఒకవేళ ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. నేను తులసి పానకం ఎలా చేయాలో కూడా ఒక షార్ట్ చేసి మన వీడియోలో పెడతాను. నెక్స్ట్ అయితే గంట కొట్టుకున్నాను. ఆ తర్వాత అయితే పూజ కంప్లీట్ అయిపోయింది. నైవేద్యాలు కూడా స్వామివారి ముందు పెట్టుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఎప్పుడైనా ఇలా పూజ చేసుకుంటాను స్వామివారికి. మీరు ఇలాగే చేసుకుంటారా కామెంట్ చేయండి. నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఒకసారి చూడండి దేవుడి గది ఎలా ఉందో, దేవుడి ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఒకసారి మొత్తాన్ని చూసేయండి. నచ్చితే ఒకసారి లైక్ చేయండి. ఈ పులగం కావాలంటే షార్ట్ చూసేయండి.